ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్‌కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అనేటువంటిది జరిగింది. ఆ అప్డేట్‌ని గురించి తెలుసుకునే ముందు ఎవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల సమాచారం మరింత మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ 2025 98.4% సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని వెల్లడించడం అనేటువంటిది జరిగింది. గత 3 రోజులకు ముందు ప్రారంభమైనటువంటి ఈ సర్టిఫికేట్ల పరిశీలనలో భాగంగా 15,388 మందికి కాల్ లెటర్స్ అందించామని, అందులో 98.4 అంటే 15,006 మందికి సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని, వివిధ కారణాలు మరియు సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల 300 మందిని రిజెక్ట్ కావడం అనేటువంటిది జరిగిందని, మరియు 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా వారు ఎంపిక చేసుకున్నటువంటి ఐచ్ఛికం ఆధారంగానే వారికి చివరికి జాయినింగ్ లెటర్స్ అనేటువంటి వాటిని పంపిస్తామని కృష్ణారెడ్డి కూడా వెల్లడించారు. మరి మిగిలినటువంటి 1600 పోస్టులకి శనివారం, ఆదివారం రోజుల్లో కాల్ లెటర్స్ అనేటువంటివి పంపించి సోమవారం లోపల సర్టిఫికేట్ల పరిశీలన అనేటువంటిది పూర్తి చేసి అందరికీ ఒకేసారి జాయినింగ్ లెటర్లు అనేటువంటి వాటిని విడుదల చేస్తామని మెగా డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలియచేయడం అనేటువంటి జరిగింది. సో, ఉన్నటువంటి 1600 పోస్టులకు సంబంధించి ఎవరైతే తరువాత జాబితాలో ఉన్నారో వారికి ఈరోజు, రేపు సర్టిఫికేట్లు వెరిఫికేషన్‌కి కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది.